గైస్, వెల్కమ్ టు హేమా టాక్స్. ఈ రోజు మన వీడియో వచ్చేసి మేము రీసెంట్గా మారేడుమిల్లి ప్లేస్ అయితే విజిట్ చేసాము. మీ అందరికీ తెలుసు కదా, మారేడుమిల్లి ఫేమస్ ఏంటి, వాటర్ ఫాల్స్ అండ్ బొంగు చికెన్. ఈ బొంగు చికెన్ ఎక్కడ టేస్టీగా ఉంటుందని బాగా ఎంక్వైరీ చేస్తే చాలామంది బ్యాంబూ రెస్టారెంట్ అని చెప్పాం. సో ఆ బ్యాంబూ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఈ రెస్టారెంట్ స్పెషల్స్ ఏంటో వీళ్ళని తెలుసుకుందాం. ఓకే, మారేడుమిల్లిలో ఇదే రెస్టారెంట్ రావాలని మేము ఎందుకు అనుకోవాలండి? స్పెషల్స్ ఏంటి? మా దగ్గర ఉన్న అంబియన్స్ అలాంటి తర్వాత బ్యాంబూ మరి టేస్ట్ ఎలా ఉంటుంది? బెస్ట్ టేస్ట్ చెప్తాం. మేము వస్తున్నప్పుడు కూడా అన్ని బోర్డింగ్స్ బ్యాంబూ అని మీరే ప్రతి వాళ్ళకి కూడా బాగుంది. ఇంకా బ్యాంబూలో స్పెషల్స్ ఏమైనా ఉంటాయా? నార్మల్ స్పెషల్ మనకి స్పెషల్ అంటే మీరు వెజ్ అక్కడ ఎక్కడ బ్యాంబూ వెజ్ పెట్టరు. మనం వెజ్ కావాలంటే మనం స్పెషల్గా తయారు చేపిస్తాం. ఇక్కడ ఈ చివరి నుంచి చివరికి ఎక్కడైనా బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ, ఓన్లీ బిర్యానీ నాన్ వెజ్ చేస్తాం. మనం వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనకి స్పెషల్గా. అది ఆర్డర్ మీద ఉంటుంది అనమాట. అండ్ కాస్ట్ అన్ని రీజనబుల్గా ఉంటాయి. రీజనబుల్ కాస్ట్, పబ్లిక్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్న కాస్ట్. ఓకే, బ్యాంబూ మేకింగ్ కి బ్యాంబూ చికెన్ మేము ఎలా మేక్ చేస్తాము, బ్యాంబూ బిర్యానీ మసాలా అన్ని మేము ఓన్ గా ప్రిపేర్ చేసుకుని దీంట్లో మిక్స్ చేస్తాం అనమాట. మసాలాస్ ఇవన్నీ కూడా మీ ఓన్ మా ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటాము. ఇది బ్యాంబూ రైస్ బిర్యానీ, మనం రైస్ ప్రిపేర్ చేస్తాం కదా, దాని పర్పస్. రైస్ ప్లస్ చికెన్ కలిపి బ్యాంబూలోకి మిక్స్ చేసి అప్పుడు బ్యాంబూ బిర్యానీ మనం మేక్ చేస్తాం. తర్వాత మనకి ఈ బ్యాంబూ బ్యాంబూ చికెన్ మేకింగ్ ప్రాసెస్ కూడా చూడండి. ఫస్ట్ అయితే అందులో 9 పీసెస్ ఆఫ్ చికెన్ వేస్తారంట. దాని తర్వాత ఆల్రెడీ కుక్డ్ బిర్యానీ ఉంటుంది, ఆ బిర్యానీ వేసి తర్వాత కొన్ని వాటర్ వేసి దాన్ని లోపల పెట్టేసి దాన్ని మామూలుగా కాల్చేస్తారనమాట. చూడండి ప్రాసెస్ అయితే. దాన్ని ఆల్మోస్ట్ 45 మినిట్స్ నిప్పుల మీద కాల్చిన తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇదన్నమాట. ఇంకా ఈ బ్యాంబూ రెస్టారెంట్ విషయానికి వస్తే, రెస్టారెంట్ అయితే చూడడానికి చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంది. అండ్ సిట్టింగ్ కూడా మనకి బయట అండ్ లోపల కూడా ఉందన్నమాట. సిట్టింగ్ లోపల అంబియన్స్ వచ్చేసరికి అసలు చాలా అంటే చాలా బాగుంది అంబియన్స్. మనకి మారేడుమిల్లి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి అన్ని బొంగు చికెన్స్ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇది ఒక్కటి మంచి రెస్టారెంట్ లాగా అయితే నాకు అనిపించింది అన్నీ చూసిన తర్వాత. ఇది ఒకటి బయట అంబియన్స్ అయితే మనం నేచర్తో పాటు ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఈ బయట అయితే. కాస్ట్ విషయానికి వస్తే ప్రైజెస్ అయితే చూడండి చాలా అంటే చాలా రీజనబుల్గానే అనిపించాయి నాకు ప్రైజెస్ కూడా. మేము 2 స్టార్టర్స్ అండ్ 2 బిర్యానీస్ ఆర్డర్ చేసాము. ఒకటి మొగలాయ్ బిర్యానీ, ఇంకొకటి బ్యాంబూ బిర్యానీ, ఇంకొకటి స్టార్టర్ బ్యాంబూ చికెన్ అండ్ ఇంకొకటి నార్మల్ ఇంకోటి స్టార్టర్ ఆర్డర్ చేసాం. టేస్ట్ అయితే బాగుంది. మీరు ఎప్పుడైనా మారేడుమిల్లి విజిట్ చేసినప్పుడు ఎక్కడ టేస్ట్ చేయాలని కన్ఫ్యూజ్ అవ్వకండి, బ్యాంబూ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.